నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మంత్రి డోలా వీరాంజనేయులు. అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి. ప్లాస్టిక్ నియంత్రణ కోసం అందరూ కలిసి పనిచేయాలి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపు. ఘనంగా మంచిర్యాల జిల్లా మందమర్రి గాంధారి మైసమ్మ బోనాల జాతర. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించడమే కాక ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలి. మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఇది ప్రభుత్వ పని కాదు, మనందరి బాధ్యత. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాడకూడదు అనే దాని మీద స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన సెక్రటరీ గారి ద్వారా, మా ద్వారా, మనందరి ద్వారా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్లాస్టిక్ రహితమైనటువంటి ఒక నినాదంతో మేము ఈ పంచాయతీలో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం స్టేట్ లెవెల్లో జరుపుతున్నటువంటి ప్రోగ్రాము. తొలి వారం, నెలకు 4 వారాలు. తొలి వారంలో కసువు సేకరణ, రెండో వారంలో ఎక్కడైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు తీసుకొచ్చి చేయడము, అట్లా వారము ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడము, ప్రజలకు అవగాహన కల్పించేదానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాస్టిక్ ద్వారా ఎలాంటి వ్యర్థాలు, నష్టాలు జరుగుతాయి అనే ఒక కార్యక్రమాన్ని రూపించడం, ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చాలా గొప్ప విషయము. దాన్ని మనందరం కూడా ఒక సర్పంచే కాదు, ఒక అధికారులే కాదు, ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరము దీనికి ప్లాస్టిక్ రహితంగా మార్చితే మన జబ్బులు ఏదైనా కానీ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇక్కడ క్యాన్సర్ రావడము, చాలా విపరీతమైనటువంటి రోగాలు రావడం కూడా చాలా ఉన్నాయి. కావున మెయిన్ కాన్సెప్ట్ మన గౌరవనీయులు కమిషనర్ గారు కృష్ణతేజ గారు పల్లెల్లో బాగుంటే, పల్లెల్లో నుంచి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మురికి నీరు కానీ ఏవి లేకుండా ఉంటాయో స్వచ్ఛాంధ్రప్రదేశ్ మంచినీళ్ళు అందుకొచ్చేదానికి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయనకు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి శనివారం మార్కాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించరాదని ప్రజలకు చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం అనే ఇతివృత్తంతో ఈ నెలలో అవగాహన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెప్పారు. దోర్నాల పట్టణంలోని పాత పోస్టాఫీస్ బజార్లో శనివారం టీటీడీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. అర్హత గల ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సూపర్ 6లో భాగంగా మనం చెప్పాం, పెన్షన్లు పెంచుతామని చెప్పాం. పెన్షన్లు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెంచి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే అర్హులు ఉన్నారో
పెన్షన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. అదొకటి హామీ ఇచ్చాం, దాన్ని నెరవేర్చాం. తర్వాత మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ సిలిండర్లకి ఉచితంగా మనం డబ్బులు వేస్తున్నాం. అది ఒక 2 వచ్చేసాం. కొత్తగా దీంట్లో ఇంకోటి ఏం జరిగిందంటే, ముందు మనం సిలిండర్లకు డబ్బులు కట్టి తర్వాత ప్రభుత్వం డబ్బులు వేసేది. ఈ నెల నుంచి ఇంక అది లేదు. ప్లాస్టిక్ ను నిషేధించి ప్రజల ఆరోగ్యాలను కాపాడమే లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. చేయి కలిపి ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామన్నారు. ప్లాస్టిక్ ను నిషేధించి ఆరోగ్యాలను కాపాడుకుందామని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బళ్ళారి సర్కిల్ నుంచి టీ సర్కిల్ వరకు మున్సిపల్ అధికారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వెళ్లాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ చేయి కలిపి ప్లాస్టిక్ ను నిర్మూలించి స్వచ్ఛమైన సమాజాన్ని స్థాపించుకుందామని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం మున్సిపల్ అధికారులు మరింత కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సురేంద్రబాబు కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి 3వ శనివారం కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప సంకల్పం. దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేదే సంకల్పం. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇది అమలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట. ఆ భూతాన్ని మనం అందరం కూడా కలిసిమెలిసి తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఒకటి మనం గమనించాలి, ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం 4 ఎకరాలు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడికి పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దానిపైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీలకో పంపించాలి. దానికి ట్రాన్స్పోర్టేషన్స్, రకరకాల ఖర్చులు, వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ప్లాస్టిక్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇలాంటి పరిస్థితి కావడానికి కారణం మనమే, ఈ ప్రజలే. దీన్ని అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన ఎదురుపైన ఉంది. ఇదే ప్లాస్టిక్ నిర్మూలించగలిగితే నిజంగా మన ప్రాంతం, కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనేది. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని బొక్కలగుట్టలో జరిగే గాంధారి మైసమ్మ బోనాల జాతర ఏర్పాటు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు మందమరి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గాంధారి మైసమ్మ బోనాల జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, అందుకోసమే భక్తులు భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని గాంధారి మైసమ్మ గుడి నేషనల్ హైవే రోడ్డుకు ఉన్న కారణంగా చెక్ పోస్టులు పెట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 20వ తారీఖు ఆదివారం రోజు గాంధారి మైసమ్మ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగింది. ఆదివారము ఉదయం నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రము బోనాలు పార్కు దగ్గర నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. దీంట్లో గౌరవ మినిస్టర్ గారు వివేక్ గారు అండ్ ఇతర ప్రజాప్రతినిధులు అండ్ ప్రముఖులందరూ పాల్గొంటారు. దీనికోసం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారు నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కువ వెహికల్ ఫ్లో ఉంటుంది. ఆ వెహికల్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం మధ్యలో చెక్ పోస్ట్ పెడుతూ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, యాక్సిడెంట్స్ కలగకుండా చాలా జాగ్రత్తగా బందోబస్తు ప్లాన్ మెడిక్లస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏసీపీ రవికుమార్ గారు అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి గారు, ఎస్ఐ రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా జిల్లా నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేందుకు ఆహ్లాదకరమైన భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికోసము ముఖ్యంగా మంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఆదేశించడం జరిగింది. మంచి ఏర్పాట్లు భద్రతా పరంగా కానీ, మంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సౌకర్యాల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని గౌరవ మంత్రి గారు వేరుసారా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రాపర్ బందోబస్తు అండ్ సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిపూర్వకంగా అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరువూరు పట్టణంలో మదిర రోడ్డు వాహనాలకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా లైసెన్స్, బండికి సంబంధించిన అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, ఎవరైనా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే బండి సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసి వాహన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా మనకు ప్రాణనష్టం జరగదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది యువకులు తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. హెల్మెట్ ధరిద్దాం, మన ప్రాణాలు కాపాడుకుందామని సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు వాహనదారులకు తెలియజేశారు. ఖమ్మంపాడు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లా? అవునా? ఏ బండి మీద వచ్చావు? ఈ బండి మీద ఈయన ట్యాంకులో పెట్టుకున్నాడు. మీ దగ్గర బండి ఖచ్చితంగా ఉండదు. నువ్వు మీదే ఊరు ఏ హెల్మెట్లు ఎందుకు పెట్టుకోవట్లా? అవినీతి అక్రమాలు లేని పరిపాలన కావాలంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలు లేని పరిపాలన కావాలంటే రాబో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ యొక్క కార్యశాల నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యశాలకి భారతీయ జనతా పార్టీ సైనికులు, ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా కూడా చాలా శుభసూచకం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. గత పాలనలో, బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో మోసపోయింది చాలు. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చేటువంటి సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలకు చెప్పాలి. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 6 గ్యారంటీలు, 40 హామీలు అని చెప్పేసి ఇచ్చి నిండా ముంచి వాళ్ళ మహిళలు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, అంతేకాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాలలో మోసం చేసిందో వారికి కూడా బుద్ధి చెప్పాలా. ఖచ్చితంగా వానాకాలం పంటలకు కావలసిన యూరియా కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల రైతులు తిప్పలు పడాల్సి వస్తోంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. PSCS ఆవరణలో చెప్పుల లైను దర్శనమిచ్చింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన ఇల్లు వారికి అందజేయాలంటూ ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వంలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయగా ఈ ప్రభుత్వంలో పేర్లు తొలగించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ వారికి చెందిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అలాగే ఉద్యోగస్తులకు, అనర్హులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తుందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు మేము యాదవ్ కాలనీలో 15 సంవత్సరాల క్రితం నుండి కిరాయి ఉంటున్నాము. మాకు ఇల్లు కానీ, భూమి కానీ ఎలాంటి ఆధారం లేక ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి ఆధారం లేకున్నా కానీ గత ప్రభుత్వము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేశారు. అప్పటి నుండి మాకు తిప్పించుకుంటూ ఉంటున్నారు. మాకు పట్టాలు ఇవ్వకుండా ఆపేసినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదని అప్పటి నుండి మళ్ళీ తిప్పుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తాము అంటూ ఇప్పటి వరకు బుకాయించి ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలకు ఇస్తాము అని అంటున్నారు. పేదలకు ఇల్లు లేవు,
మన ఇల్లులు కిరాయి రెంట్ ఉంటున్నాము, ల్యాండ్ లేకుండా ఉంటున్నాము, జాబులు లేకుండా ఉంటున్నాము. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే, పార్టీ వాళ్ళకే ఇచ్చేసుకుంటూ దోపిడీ రాజ్యాంగం మారుతుంది ఈ ప్రభుత్వం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటున్నారని మేము అనుకుంటున్నామని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మంత్రి డోలా వీరాంజనేయులు. అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి. ప్లాస్టిక్ నియంత్రణ కోసం అందరూ కలిసి పనిచేయాలి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపు. ఘనంగా మంచిర్యాల జిల్లా మందమర్రి గాంధారి మైసమ్మ బోనాల జాతర. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.